డిసెంబర్ 18, 1995 ఉదయం భారతదేశంలోని ఒక గ్రామంలోని గ్రామస్తులు పొలాల్లో ఒక మెరుస్తున్న వస్తువును చూశారు. దగ్గరగా వెళ్లి చూస్తే అది గ్రామస్తులు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వింతైన రైఫిల్. పొలాల్లో ఈ రైఫిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక వాళ్ళు చాలా భయపడ్డారు. ఈలోపే కొంచెం ముందుకు చూస్తే చెల్లాచెదురుగా పడి ఉన్న మరో 35 రైఫిల్స్ కనిపించాయి. ఈ విషయం నెమ్మదిగా గ్రామం మొత్తం పాకింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని చెరువు దగ్గర గ్రెనేడ్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈ సంఘటన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పురూలియా జిల్లాలో జరిగింది. ఇక్కడ ఆకాశం నుంచి ఆయుధాలు కింద పడిపోయిన కేసు నేటికి ఓ మిస్టరీగా ఉంది. ఇప్పుడు మనం దాని గురించి చర్చించబోతున్నాం. పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాన్ని క్షుణ్ణంగా శోధించినప్పుడు పారాచూట్కు కట్టి ఉన్న ఆలివ్ గ్రీన్ బాక్స్ను చూశారు. ఆ ప్రాంతంలోనే అలాంటి 3 పెట్టెలున్నాయి. వెంటనే ఆ పారాచూట్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ పారాచూట్లను ఎవరు పడేశారో, ఎందుకు పడేశారో పోలీసులకు అర్థం కాలేదు. సైన్యం కూడా జోక్యం చేసుకునేంత వరకు పరిస్థితి తీవ్రమైంది. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. పారాచూట్ ద్వారా బాక్సులను పడవేసుంటే అది తప్పనిసరిగా విమానం ఉపయోగించి జరిగుండాలి. రాత్రిపూట పురూలియా జిల్లా మీదుగా ఒక విమానం వెళ్లడం అనేది చాలా అరుదు అని, బహుశా ఏదైనా ఆపరేషన్ను నిర్వహించుండొచ్చని అనుమానించారు. కానీ అది ఎవరి విమానం? అది ఈ ఆయుధాలతో నిండిన పెట్టెను పురూలియాలో ఎందుకు పడేసింది? ఇవి మాత్రం ఎవరికీ తెలియలేదు. ఈ పెట్టెలో దాదాపు 300 AK-47 రైఫిల్స్, 25 9mm పిస్టల్స్, 2 స్నిపర్లు, 2 నైట్ విజన్ పినోక్యూర్లు, 100 కంటే ఎక్కువ గ్రెనేడ్స్, 16,000 రౌండ్ల మందుగుండు సామాగ్రి ఉన్నాయి. ఈ వస్తువుల మొత్తం బరువు 4 టన్నులకు పైమాటే. ఈ విషయం మీడియా వరకు చేరింది. అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. పురూలియాపై 4 టన్నుల ఆయుధాలను ఎందుకు పడేశారు? ఎవరు పడేశారు? దర్యాప్తు నిర్వహించి ఒక రోజు ముందు విమాన లాగ్లను పరిశీలించగా పాకిస్తాన్లోని కరాచీ నుంచి బయలుదేరిన లాట్వియన్ ఎయిర్ ఆంటోనోవ్ AN-26 విమానం ఆయుధాలు దొరికిన ఖచ్చితమైన ప్రదేశమైన పశ్చిమ బెంగాల్లోని పురూలియా సమీపంలో భారతదేశంలోని వారణాసి నగరం గుండా వెళ్లి ఆపై కోల్కతా మీదుగా భారత వైమానిక ప్రాంతం నుంచి నిష్క్రమించిందని వెల్లడైంది. భారతదేశం నుంచి నిష్క్రమించిన తర్వాత విమానం థాయిలాండ్కు వెళ్లి ఫుకెట్లో ల్యాండ్ అయింది. కానీ ఈ విమానం ద్వారా ఇదంతా జరిగిందా? ప్రస్తుతం దీనికి ఎటువంటి ఆధారం లేదు. అలా అని అనుమానించడానికి ఎటువంటి బలమైన కారణం కూడా లేదు. కానీ భారత గగనతల నుంచి బయలుదేరిన తర్వాత ఆ విమానం ఓ పొరపాటు చేసింది. ఈ పొరపాటు భారత అధికారులకు అనుమానం కలిగించింది. విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడానికి సివిల్ ఏవియేషన్ అనుమతి కోరినప్పుడు SOPల ప్రకారం పైలట్ కాంబోడియాను తన గమ్యస్థానంగా పేర్కొన్నాడు. అయితే అది వాస్తవానికి థాయిలాండ్లో దిగింది. కొన్ని రోజుల తర్వాత డిసెంబర్ 22, 1995న ఫోక్టాట్ నుంచి తిరిగొచ్చిన తర్వాత అదే లాట్వియా విమానం మళ్లీ భారతదేశ గగనతలంలోకి ప్రవేశించడానికి అనుమతి కోరింది. ఈసారి అది లాట్వియాను తన గమ్యస్థానంగా పేర్కొంది. అయితే ఇంధనం నింపుకోవడానికి ముందుగా కరాచీలో దిగాల్సొచ్చింది. ఈసారి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. అది భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే 2 భారత వైమానిక దళ MiG-21 యుద్ధ విమానాలు దాన్ని అడ్డగించి ముంబై విమానాశ్రయంలో దిగమని ఆదేశించాయి. ఇక్కడే వేరే కథ మొదలైంది. ముంబై విమానాశ్రయంలో దిగిన తర్వాత 45 నిమిషాల వరకు భారత సిబ్బంది లేదా ఇతర సిబ్బంది ఎవరూ విమానం దగ్గరకు రాలేదు. ఆ సమయంలో విమానంలో మొత్తం 8 మంది ఉన్నారు. ఈ కేసును ఎయిర్ డ్రాప్ కథను అర్థం చేసుకోవడానికి వారి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకరు కిమ్ డేవి, డానిష్ జాతీయుడు. అతను గత 18 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీ నిర్మాణ ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. రష్యాలోని గ్వాటెమాలాలో పనిచేశాడు. ఆశ్చర్యకరంగా అతను భారతదేశంలోని పురూలియా జిల్లాలోని కొన్ని వ్యవసాయ ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు. రెండో వ్యక్తి పీటర్ బ్లీచ్గా గుర్తించబడ్డాడు. అతను UK పౌరుడు. గతంలో UK యొక్క స్పెషల్ ఎయిర్ సర్వీస్ గ్రూప్లో సభ్యుడు. ఒక ఉన్నత సైనిక విభాగంలో సైనికుడు. తరువాత ఆయుధ వ్యాపారి అయ్యాడు. అయితే సంవత్సరాల తరువాత అతను వాస్తవానికి UK యొక్క M16 ఏజెన్సీకి అండర్ కవర్ ఏజెంట్ అని తేలింది. మూడవ వ్యక్తి దీపక్ మన్కాంత్. అతను భారతీయ సింగపూర్ జాతీయుడు. ఆనంద్ మార్గ్ అనే సంస్థ అనుచరుడు. ఆశ్చర్యంగా ఆనంద్ మార్గ్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఆయుధాలను విమానంలో పడవేసిన ప్రదేశానికి చాలా దూరంలో ఉంది. విమానంలో ఉన్న మిగిలిన 5 వ్యక్తులు లేటియాకు చెందిన సిబ్బంది. ముంబై విమానాశ్రయంలో 45 నిమిషాల విరామం సమయంలో డానిష్ పౌరుడు కిమ్ డేవి కొన్ని పత్రాలను తీసుకుని విమానాశ్రయం నుంచి వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాల పాటు డేవి ఆచూకీ తెలియలేదు. డేవి వెళ్లిన వెంటనే భద్రతా దళాలు ఓడను చుట్టుముట్టి లోపల ఉన్న 7 అరెస్ట్ చేశాయి. విమానంలో సోదాలు నిర్వహించినప్పుడు పురూలియాలో ఆనంద్ మార్గ్ ప్రధాన కార్యాలయం యొక్క ఛాయాచిత్రాలు, ఆయుధాలకు సంబంధించిన కొన్ని కాలిపోయిన పత్రాలు లోపల కనిపించాయి. ఇక్కడి వరకు కేసు స్పష్టంగా ఉంది. వాళ్ళు ఆయుధాలు ఉన్న 3 పెట్టెలను పడేశారు. కానీ అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఈ మిషన్ను ఎందుకు ప్లాన్ చేశారు, ఎవరు ప్లాన్ చేశారు? ఇది తెలీదు. పీటర్ బ్లీచ్ తన దర్యాప్తులో తాను ఆయుధ వ్యాపారి అని, బల్గేరియా నుంచి ఆయుధాల సరుకును ఏర్పాటు చేయమని డేవి ఆదేశించాడని చెప్పాడు. అయితే ఆ ఆయుధాలను బంగ్లాదేశ్ సైన్యం ఉపయోగిస్తుందని అతనికి చెప్పారు.
ఆయుధాలను చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించొచ్చని తనకు డౌట్ వచ్చి దీని గురించి యూకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కూడా తెలియజేశానని పీటర్ బిల్లిచ్ అన్నాడు. కానీ ఉన్నతాధికారులు అతన్ని పని కొనసాగించమని చెప్పారు. ఇది మరో ప్రశ్నను లేవనెత్తుతోంది. ఈ ఆయుధాలను నిజంగా బంగ్లాదేశ్ సైన్యం ఉపయోగించాలంటే వాటిని విమానంలో నుంచి ఎందుకు పడేశారు? అసలు కారణం మిస్టరీగా మిగిలిపోయింది. అయితే ఆనంద్ మార్గ్ సంస్థ కోసం ఆయుధాలను పడేసినట్లు బీబీసీ దర్యాప్తులో వెల్లడైంది. విమానం నుంచి తప్పించుకున్న డేవీని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి సిబిఐ ఇంటర్పోల్ను సంప్రదించింది. అతను డెన్మార్క్లో ఉన్నట్టు కనుగొన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీవ్ర అణచివేతకు గురైన ఆనంద్ మార్గ్ గ్రూప్తో తాను పనిచేశానని, వారి ఆత్మరక్షణ కోసం ఆ ఆయుధాలను సేకరించానని డేవీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ ప్రయత్నంలో భారత కాంగ్రెస్ ప్రధానమంత్రి మరియు రాలోని కొంతమంది సభ్యులు తనకు సహాయం చేశారని, డేవీ ప్రకారం ఎంపీ పప్పు యాదవ్ మరియు భారత ప్రధానమంత్రి నరసింహారావు ముంబై విమానాశ్రయం నుంచి తప్పించుకుని దేశం విడిచి వెళ్లడానికి కూడా తనకు సహాయం చేశారని ఆయన అన్నాడు. డేవీ చేసిన ఆరోపణలన్నిటినీ సిబిఐ తోసిపుచ్చింది. అతను భారతదేశం నుంచి బహిష్కరిస్తారనే భయంతోనే ఆయన ఈ కథలు అల్లాడని పేర్కొంది. 1995లో ఈ సంఘటన జరిగినప్పుడు పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అధికారంలో ఉంది. ఆనంద్ మార్గ్ సంస్థ అనుచరులు అక్కడ పెరుగుతున్నారని, సిపిఐకి ముప్పు కలిగిస్తున్నారని తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో సిపిఐ సభ్యులు ఆనంద్ మార్గ్ ప్రజలపై రహస్యంగా దాడి చేశారని, స్థానిక ప్రభుత్వం దాన్ని మూకుమ్మడి హింస అని పిలిచే విషయాన్ని దాచిపెట్టిందని డేవీ ఆరోపించాడు. అంతేకాకుండా దాడి చేసిన వారిని ఎవరూ గుర్తించలేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయం గురించి ఏమీ చేయలేకపోయింది. అందుకే డేవీ ఆనంద్ మార్గ్కు ఆయుధాలు అందించాలనుకుంటున్నాడు. కానీ ఈ ప్రయత్నంలో భారత ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ మరియు రా తనకు సహాయం చేశాయనే వాదనలో ఎంత నిజముంది? దీనికి మద్దతివ్వడానికి ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ పశ్చిమ బెంగాల్లో అశాంతిని రేకెత్తించి అధ్యక్షుడి ఉత్తర్వు ద్వారా అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని భారత కాంగ్రెస్ కోరుకుంటుందని డేవీ ఆరోపించాడు. నేను అక్కడ పట్టుబడి ఉంటే మొత్తం నిజం బయటపడుండేది అని డేవీ మరోసారి పేర్కొన్నాడు. ఆ తర్వాత ముంబై విమానాశ్రయం నుంచి అతను తీసుకువెళ్లారు. అక్కడ ఒక నల్లటి ఎస్యూవీ అతని కోసం వేచుంది. అక్కడి నుంచి అతన్ని సురక్షితమైన నిష్క్రమణ అవకాశం కల్పించి నిశ్శబ్దంగా డెన్మార్క్కు పంపించేశారు. భారతదేశంపై కుట్ర పన్నినందుకు కోల్కతా హైకోర్టు పీటర్ బ్లీచ్, దీపక్ మణిగన్ మరియు మరో 5 సిబ్బందికి జీవిత ఖైదు విధించింది. అయితే వరుసగా జరిగిన సంఘటనలు వాళ్ళని ఒక్కొక్కరిగా విడుదల చేశాయి. జైల్లో ఉన్నప్పుడు 5 లాట్వియన్ సిబ్బందికి రష్యన్ పౌరసత్వం లభించింది. 2009లో వ్లాదిమిర్ పుతిన్ అభ్యర్థన మేరకు వారిని క్షమించి విడుదల చేశారు. పీటర్ బ్లీచ్ కూడా క్షమించబడ్డాడు. 2004లో విడుదలయ్యాడు. ఇది యూకే ప్రభుత్వం ఒత్తిడి కారణంగా అతని విడుదల జరిగిందనే విస్తృత ప్రచారం కూడా సాగింది. తర్వాత మాజీ M15 ఏజెంట్ అన్నే మాసన్, పీటర్ బ్లీచ్ వాస్తవానికి M16 యొక్క ఏజెంట్ అని, వారి కోసం అలాంటి రహస్య కార్యకలాపాలను నిర్వహిస్తాడని వెల్లడించింది. ఇంతలో డేవీ అక్కడ హింసించబడతాడనే భయంతో డేవీని భారత అధికారులకు అప్పగించడానికి డానిష్ కోర్టు నిరాకరించింది. బ్రిటిష్ పోలీసుల సహాయంతో పీటర్ బ్లీచ్ ఆస్తులపై దాడులు జరిపినప్పుడు ఆ సమయంలో బంగ్లాదేశ్ సైన్యంలో జనరల్గా ఉన్న మహ్మద్ షోబిద్ అల్ బయాద్ సంతకంతో కూడిన ఆయుధాల సరుకుకు సంబంధించి పత్రాలను వాళ్ళు కనుగొన్నారు. దొరికిన పెట్టెల్లో బంగ్లాదేశ్ సైనిక కంటోన్మెంట్ పేరు కూడా ఉంది. అయితే ఈ పత్రాలు తప్పుడు అని పేర్కొంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని ఖండించింది. మొత్తానికి పురూలియా జిల్లాలో 4 టన్నుల ఆయుధాలను పడేసే కేసు ఇంకా పరిష్కారం కాలేదు. పీటర్ డేవీ కేవలం ఒక బంటేనా? అయితే ఈ ఆయుధాలకు ఎవరు డబ్బు చెల్లించారు? ముంబై విమానాశ్రయంలో దిగిన తర్వాత భద్రతా దళాలు రావడానికి 45 నిమిషాలు ఎందుకు పట్టింది? అంత గట్టి భద్రత ఉన్నప్పటికీ డేవీ ఎలా తప్పించుకోగలిగాడు? గత 30 సంవత్సరాలుగా వీటికి సమాధానం లేదు.